సార్ కేసీఆర్ సార్ కూడా చాలానే బాగా చేశారు. కానీ తను ఒక టీఆర్ఎస్ తీసేసి బీఆర్ఎస్ పెట్టడం వల్ల కొందరు ప్రజలు వెనకకి వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి హయాంలో మాత్రం ప్రతి ఒక్కరికి హామీలు ఇచ్చాడు. మన ఆడవాళ్ళకి ఫ్రీ బస్సులు ఇచ్చిండు. ఆడవాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీలు కూడా అదే ఫ్రీ బస్సులో పోతున్నారు. ఫ్రీ అంటున్నారు, తిడుతున్నారు, మా వల్ల అదే ఫ్రీ బస్సులో వెళ్ళిపోతున్నారు. మళ్ళీ ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్లు ఇస్తామన్నారు. కొందరికి వచ్చినాయి, కొందరికి రాలే. అది కూడా పూర్తి అవుతాయని చెప్తున్నారు. మళ్ళీ 10 సంవత్సరాల నుండి ఒక రేషన్ కార్డు కోసం మనం ఎదురు చూసిన వాళ్ళకి రేషన్ కార్డు వచ్చింది. ఈ పరిపాలన బాగుందని ప్రజలు నమ్ముతున్నారు. అట్లాగే నేను కూడా నమ్ముతున్నాను. మళ్ళీ రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటలు మళ్ళీ మనకు అన్ని విధాలుగా సదుపాయాలు చేస్తామని అంటున్నారు కాబట్టి నమ్ముతున్నాం మనం ప్రజలు. కరెంటు ఫ్రీ మాకైతే మా పల్లెటూరులో అయితే మాకు కరెంటు ఫ్రీ ఉంది సార్. ఇప్పుడు మాకు ఫ్రీ ఉంది సార్. మాది జైత్యాల జిల్లా, మాది కోరుట్ల డివిజన్. మాకైతే కరెంటు ఫ్రీ ఉంది. మాకు ఇక దాని మీద అంటే ఇక మనం ఏం చెప్పలేం సార్. అది కూడా అమలు చేస్తామన్నారు. ఇంకా దాని మీద అయితే మనం ఇంకేం అవగాహన లేదు, కానీ చేస్తారని నమ్మకం అయితే ఉంది సార్. సార్ అది ఎప్పుడు గొడవ పడ్డారు సార్? గొడవ అనేది ఫస్ట్ టైం మనకు ఆడవాళ్లకు ఫ్రీ బస్ అనేటప్పుడు ఫస్ట్ అందరు ఎక్కిన అందరు కూడా ఇప్పుడు ఎక్కడ ఎక్కిన నిదానంగానే వెళ్తున్నారు, నిదానంగానే ఉన్నది. గొడవలు అనేటివి ఏం లేవు సార్. వాళ్ళకి అవగాహన లేక ఈ ఫ్రీ బస్ మీద పెడుతున్నారు గొడవలు అనేటివి. సార్ మనం ఏం చేయలేము. ఎవరి పనులు వాళ్ళకే ఉంటాయి. ఎవరు బిజీ సిటీలో వాళ్ళే ఉంటారు సార్. ప్రతి బస్సులో సిటీలో దొరుకుతాయి. కాకపోతే కొందరు అప్పట్లో ఫ్రీ బస్ అని అప్పుడు ఒక దాన్ని కొంచెం పెంచి అట్లా జనాలని తప్పుదో పట్టించారు. ఫ్రీ బస్సులు చాలా బాగున్నాయి. మేము ఫ్రీ బస్సులలోనే వెళ్తున్నాం సార్ ఇప్పటికి కూడా. లేదు సార్, టైం టు టైం బస్సులు ఉన్నాయి, అన్ని సౌకర్యాలు ఉన్నాయి సార్. లేకపోతే గీ ప్రజలేనా సార్ ఊరుకుండేది? అసలు ఊరుకోరు కదా. ఈ పరిపాలన నడవదు కదా సార్. రేవంత్ రెడ్డి సార్ వస్తారని మాకైతే నమ్మకం సార్. జైత్యాల జిల్లా కోరుట్ల సార్. ఇక వాళ్ళ పర్సనల్ సార్. ఎందుకంటే వాళ్ళకు ఉంటాయి కదా, వాళ్ళు వెళ్తారు. వాళ్ళ సొంత నిర్ణయాలు అవి, మనకేం తెలియదు. అది ఎందుకంటే వాళ్ళు అట్లా కట్టుకున్నారు కాబట్టి దాని మీద వాళ్ళు అట్లా వేసిండ్రు. కానీ మనకు ఒక గవర్నమెంట్ మన పట్టా మన ఇల్లు అన్నప్పుడు కూలగొట్టడానికి అర్హత లేదని నేను అంటున్నాను సార్. లేదు సార్, అది మన ఇల్లు మన సొంతం అనుకున్నప్పుడు కూలగొట్టడానికి ఎవరిది ఉండదు. కాకపోతే గవర్నమెంట్ నుండి పట్టా ఉంటే దానికి మనం ఏం చేయలేం సార్. అది వాళ్ళు చూసుకోవాలి సార్. రేవంత్ రెడ్డి గారు